నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అల్ ఖైదా బందీలుగా భారతీయులు ఎక్కడ? మాలీలో. అది కూడా ఎక్కడ? వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీలో, వెస్ట్ ఆఫ్రికన్ పశ్చిమ ఆఫ్రికా దేశంలో అల్ ఖైదా బందీలుగా భారతీయులు. ఇది సంథింగ్ అస్టానిషింగ్. ఎక్కడో డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి కదా వింటుంటే. ఎందుకు వినాలి, ఎందుకు ఆ డాట్స్ కనెక్ట్ చేయాలంటే, ఇన్నాళ్ళు నిద్రాణంగా ఉన్న అల్ ఖైదా ఇవాళ హఠాత్తుగా నిద్రలేచి భారతీయుల్ని కిడ్నాప్ చేసింది, ముగ్గురిని. దాని మీద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆల్రెడీ మాట్లాడింది కూడా. అండ్ అలాగే డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ, కాయస్లో ఉన్న డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురిని కిడ్నాప్ చేసింది అల్ ఖైదా. ఇది జాగ్రత్తగా మనం జియో పొలిటికల్ అఫైర్స్ని గమనించే వాళ్ళు ఇమ్మీడియట్గా డాట్స్ కనెక్ట్ చేస్తారు. ఎందుకు? మనం పహల్గామ్ అటాక్ దగ్గర నుంచి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని కనెక్ట్ చేసుకుంటూ రావాలి. పహల్గామ్ అటాక్ 26 మంది భారతీయుల్ని అమానుషంగా మతం పేరు చెప్పి హతమార్చిన పాకిస్తాన్ ఉగ్రవాదులు. సబ్సిక్వెంట్గా ఆపరేషన్ సింధూర్, 9 ఉగ్రవాద శిబిరాల ధ్వంసం, పీఓకే ఎంబడి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాటిని తిరిగి నిర్మించుకుంటున్నారు. వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, IMF వేసిన బెచ్చంతో తీసుకొచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా అక్కడ ఉగ్రవాద శిబిరాల నిర్మాణం జరుగుతోంది, నిర్మించుకున్నారు. అక్కడి నుంచి తిరిగి ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుని మళ్ళీ తెగబడినప్పుడు మనం ఇచ్చిన రిటాలియేషన్, సబ్సిక్వెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్, భారతదేశానికి అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆదరణ, ఈ ఆదరణ చూసి తట్టుకోలేక కడుపు నొప్పి తెచ్చుకున్న చైనా పాకిస్తాన్కి అందిస్తున్న సహకారం, అలాగే అదే చైనా బంగ్లాదేశ్లో ప్రపంచ మేధావి యూనస్ మొహమ్మద్కి అందించిన సహకారం. బంగ్లాదేశ్లో సిలిగురికి మన పాటు సిలిగురి నుంచి చూస్తే కనుచూపు మేర దూరంలో ఉండే ఒక 1931 నాటి బ్రిటిష్ ఎయిర్వేస్లో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణం, దాని కింద ఉగ్రవాదుల కోసం, ఉగ్రవాదుల శిబిరాల కోసం ప్రత్యేక కట్టడాల నిర్మాణం 200 అడుగుల లోతులో. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో అల్ ఖైదా నిద్రలేచింది. అల్ ఖైదా నిద్రలేచే ముందర ఇంకోటి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అల్ ఖైదా దాదాపు 9-10 ఏళ్ళు స్తబ్దుగా ఉంది. మళ్ళీ యాక్టివిటీ మొదలెట్టింది. UAEలోను తర్వాత సౌదీ అరేబియాలోను యాక్టివిటీ మొదలెట్టింది. కన్ఫైన్ అయింది. మొన్న మధ్యనే వాళ్ళు అల్ ఖైదా ప్రెసిడెంట్ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు, నిన్ను లేపేస్తామని. వీళ్ళకి తోడుగా ఇరాన్ మత గురువు ఒక ఆయన కూడా ఫత్వా జారీ చేశాడు. ఆయన్ని ట్రంప్ని, బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని కూడా లేపేస్తామని. సబ్సిక్వెంట్గా ఇవాళ అల్ ఖైదా ఈ దాడికి తెగబడింది. డాట్స్ ఎందుకు కనెక్ట్ చేయాల్సి వస్తుందంటే, మన్నీ మధ్యే ఈయన ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ ఎలియాస్ బంకర్ మునీర్, ఆయన పాకిస్తాన్లో స్పీచ్ ఇస్తూ భారతదేశం తమ మీద అకారణంగా దాడులకు తెగబడుతోంది, ఉగ్రదాడులకు తెగబడుతోంది, టెర్రరిస్టే అవతల వాళ్ళని టెర్రరిస్టు అంటూ మాట్లాడనమాట, ఉగ్రవాదులకు తెగబడుతోంది అనేది ఆయన మాట్లాడాడు. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఆయన మాట్లాడిన 2-3 రోజులకే పహల్గామ్ అటాక్ జరిగింది. ఇప్పుడు ఆయన మాట్లాడిన 4 రోజులకి మాలీలో భారతీయుల కిడ్నాప్. అది కూడా చేసింది ఎవరు? అల్ ఖైదా. సో కనెక్షన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది? మనం గనక చూస్తే బహవల్పూర్లో ఈ జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్, ఎక్కడైతే పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో బహవల్పూర్లో ఈ ఉగ్ర క్యాంపులు మనం ధ్వంసం చేశామో అక్కడే జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఆ జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్లో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ చీఫ్స్ ఇద్దరు, మసూద్ అజహర్ అలాగే హఫీజ్ సయీద్, ఇంకా లఖ్వీ, వీళ్ళతో పాటు ఐసిస్, హమాసు, హిజ్బుల్ ముజాహిదీన్, ఇండియన్ హిజ్బుల్ ముజాహిదీన్, ఈ గ్రూపుల నాయకులందరూ సమావేశమయ్యారు. మనం ఏదో ఒకటి చేసి భారతదేశాన్ని డిస్టర్బ్ చేయాలి. ఆ డిస్టర్బెన్స్ చేయాలి అనే కుట్రలో భాగంగా వాళ్ళు జరిపిన సమావేశానికి పాకిస్తాన్ ISI ఇంటెలిజెన్స్ అధికారులు హాజరయ్యారు. వాళ్ళకి రక్షణ ఇచ్చింది ఎవరంటే, యూనిఫామ్లో ఉన్న జిహాదీలు. అంటే యూనిఫామ్ తీసేస్తే వాళ్ళు ఈ జిహాదీ గ్రూపుల మాదిరే ఉంటారు, యూనిఫామ్ వేసుకుంటే పాకిస్తాన్ మిలిటరీ. దీన్ని మొత్తం పర్యవేక్షించింది ఎవరంటే జిహాదీ జనరల్ ఆయన సయ్యద్ అసీం మునీర్ ఎలియాస్ బంకర్ మునీర్. ఆయన ఫీల్డ్ మార్షల్ హోదా కూడా ఈ మధ్య అరువు తెచ్చుకున్నాడు. అదొకటి కూడా ఆయన ముందు తగిలించి చెప్పుకోవాలి. ఈయన మొత్తం మానిటర్ చేశాడు. దీనికి మేడం N కూడా అటెండ్ అయ్యారు. మేడం నోషిబా షహబాజ్. ఆవిడ పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో ఒక పెద్ద ట్రావెల్ ఏజెన్సీ నడుపుతూ భారతదేశం నుంచి పాకిస్తాన్ రావాలనుకుంటున్నా లేదా వాళ్ళు రప్పించాలనుకుంటున్నా
వీళ్ళందరికీ వీసాలు ఇప్పించే కార్యక్రమం. ఆవిడ కూడా ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. వీళ్ళు అర్జెంటుగా ఏంటంటే స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసుకోవాలి, ఉన్నోళ్ళని కొత్తగా తయారు చేసుకోవాలనే మిషన్ మీద అక్కడ సమావేశమయ్యారు. అప్పుడే ఇండియాకి సంబంధించి ఏదో ఒక కుట్ర జరగాలి అని తీర్మానించుకున్నారు. దానికి సయ్యద్ అసీం మునీర్ ఎలస్ బంకర్ మునీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో భాగంగానే ఇవాళ అల్-ఖైదా మాలీలో 3 భారతీయులను కిడ్నాప్ చేసింది. ఇది చాలా క్లుప్తంగా చెప్పాలంటే. సో దీని రిటాలియేషన్ ఎలా ఉంటుందనేది సయ్యద్ అసీం మునీర్ ఇప్పుడు ఏంటంటే హీల్ టెస్ట్ ద వాటర్స్ అనమాట. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది. అసీం మునీర్ని మనం ఏం తక్కువ అంచనా ఎక్కల. ఆయన ఫీల్డ్ మార్షల్ అయితే అయ్యుండొచ్చు కానీ వాళ్ళ శత్రు శిబిరం, అది దేశం కాదు, శత్రు శిబిరం, ఒక ఆటవిక మూక. అది ఆ ఆటవిక మూకకి అతను జనరల్, మిలిటరీ జనరల్. ఆటవిక మూకలు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాయి. ఎక్కడ బటన్ నొక్కితే భారతదేశానికి కాలుతుంది, నొక్కింది భారతీయుల్ని కిడ్నాప్ చేయటం. ఎవరు చేయించింది? అల్-ఖైదా. అంటే ఎలాంటి మెసేజ్ అసీం మునీర్ ఇక్కడ పంపించాడు? అల్-ఖైదా కూడా మా చేతిలోనే ఉంది, మేము చెప్పినట్టే ఉంటుంది, ప్రపంచంలో ఉన్న టెర్రరిస్ట్ గ్రూపులన్నింటినీ మేము ఏకం చేస్తున్నాం, మేము ఏకం చేసిన దాని ప్రకారమే మొత్తం యాక్టివిటీ నడుస్తుంది, భారతదేశాన్ని 4 వైపుల నుంచి చుట్టుముట్టి సఫోకేట్ చేస్తాం. ఇది అసీం మునీర్ చెప్పాలనుకున్న మెసేజ్ చెప్పేశాడు క్లియర్గా. మరి మనమేం మెసేజ్ ఇవ్వాలి అంటే చాలా క్లియర్ మెసేజ్ భారతదేశం వైపు నుంచి. టెర్రరిజాన్ని మనం దాదాపు 9 క్యాంపులు ధ్వంసం చేసాం. ఇప్పుడు మళ్ళీ అక్కడ పునర్నిర్మాణం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఇచ్చిన డబ్బులతోటి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన డబ్బులు, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన డబ్బులు, అలాగే మన IMF దగ్గర బిచ్చం ఎత్తి తెచ్చుకున్న $1 బిలియన్ అంటే పాకిస్తాన్ కరెన్సీలో 3.5 కోట్ల పాకిస్తాన్ రూపాయలు. ఆ డబ్బులు అన్నీ కలిపి పోగేసి అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు నిర్మించుకుంటున్నారు దట్టమైన అటవీ ప్రాంతంలో. ఎందుకు? అది ఇండియన్ సర్వీలెన్స్కి దొరకకూడదు, అటవీ ప్రాంతంలో ఎవరి సర్వీలెన్స్కి దొరకకూడదు, అలా నిర్మించుకుంటున్నారు. అఫ్కోర్స్ వాటిని ఛేదించడానికి మన దగ్గర అగ్ని ఉంది, మన దగ్గర బ్రహ్మోస్ ఉంది, రేపొద్దున K6 రెడీ అవుతుంది, K6 సూపర్సోనిక్ హైపర్సోనిక్ స్థాయిలో ఉండే K6 సూపర్సోనిక్ మిసైల్ రెడీ అవుతుంది. సో మనకి బెంగేం లేదు. బట్ ఉగ్రవాదం అనేది అది లివర్ లాంటిది, చిన్న ముక్క. అది లివర్ ఎలా ఎక్స్పాండ్ అవుతూ వస్తుంటుందో వీళ్ళు అలా ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. వాళ్ళు ఉగ్రవాదులను చంపచ్చేమో కానీ ఉగ్రవాద బీజాలు నాటిన తర్వాత అవి డెవలప్ అవుతూ వస్తున్న ఆ జనరేషన్ని దారి మళ్లించి సంస్కరణల దిశగా తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు ఆటవికులకి అది చెప్పడం సాధ్యమయ్యే పని కాదు. ప్రస్తుతానికి ఎలిమినేషన్లోనే ఉన్నది. అందుకనే చైనా ఇప్పుడు సహకారం తీసుకొని పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ కుట్ర పన్నాయి. అల్-ఖైదా కూడా వాళ్ళ ఇచ్చిన రూట్ మ్యాప్ ఆధారంగానే భారతీయుల్ని కిడ్నాప్ చేసింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి మొత్తం తెలుసు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి తెలుసు, అండ్ ఆపరేషన్స్కు నిర్వహించాల్సిన IB కానీ రా కానీ పూర్తి స్థాయిలో దీని మీద మరి దృష్టి పెట్టాయి. ఆ బందీలని సేఫ్గా విడిపించి వారికి రక్షణ కల్పించే వ్యవస్థ కోసం భారతదేశం ప్రయత్నిస్తుంది. మాలీ ప్రభుత్వంతో ఆల్రెడీ మాట్లాడింది. సో ఆ దిశగా మరి రక్షణ చర్యలు మొదలైనవి. అండ్ అల్-ఖైదా ప్రజెన్స్ని మనం అంత తేలిగ్గా తీసుకోవద్దనేది కూడా మనకి సంఘటన ద్వారా రుజువు అవుతున్న అంశం. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అల్-ఖైదా ఎఫిలియేట్ జమాఅత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమీన్ JNIM దీని పేరు. వీళ్ళు కిడ్నాప్ చేశారు. వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. కోఆర్డినేటెడ్ అటాక్స్ చేసింది మేమే, భారతీయులను కూడా మేమే కిడ్నాప్ చేశాము. ఇది అల్-ఖైదాకు అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్ JNIM. సో వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత దీని వెనకాల ఎవరున్నారని చూస్తే పాకిస్తాన్ ఉందని తేలిపోయింది. సో ఇదండి కదా. పాకిస్తాన్ అనేది ఒక నిరంతర ఉగ్రవాద ప్రాంతం, ఉగ్రవాద ముఠాలు సంచరించే ఒక ఆటవిక ప్రదేశం. సో వాళ్ళు నిరంతరం ఇలాంటివి చేస్తూనే ఉంటారు కాబట్టి వీ మస్ట్ బి కేర్ఫుల్.